హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి మీ అందరికి కూడా వందనాలు సహోదరులారా. మరి అమెరికా దేశంలో రీసెంట్గా జరిగిన ఒక సందర్భాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. అమెరికా దేశ ప్రాంతంలో మరి ఒక సహోదరి చనిపోయిందండి. చనిపోయిన వ్యక్తి 8 నిమిషాలు అయిపోయిన తర్వాత మరలా బ్రతికింది. చాలా ఆశ్చర్యమైన విషయం కదండి. చనిపోయింది. వైద్యులు చెప్పారు, డాక్టర్లు చెప్పారు, తీసిపోవడానికి ఈవిడ్ని, చనిపోయింది. ఈమెని మీ యొక్క ఆచారాల ప్రకారము మరి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, బాడీని ఇచ్చేస్తామని చెప్పారు. అయితే చనిపోయిన వెంటనే బాడీని ఎవరు కదండి అలా చెప్తారు, కానీ పోస్ట్ మార్టం అంటారు, రకరకాలు ఏ చెప్పుకుంటూ వస్తారు. ఈ లోపల చూస్తున్నారు, పేపర్లు అవి రాస్తున్నారు, పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఒక 8 నిమిషాలు అయిపోయిన తర్వాత ఆమె లేచిపోయిందండి. ఆమె ఎప్పుడైతే లేచిపోయిందో ఆశ్చర్యపోయారు అందరూ కూడా. ఏంట్రా బాబు చచ్చిపోయిందన్నారు కదా. వైద్యులు డాక్టర్లు నిర్ధారణ చేసేసారు ఆమె చచ్చిపోయిన మాట కూడా వాస్తవమే. ఆమె చచ్చిపోవడం కూడా వాస్తవమే. చనిపోయింది. కానీ 8 నిమిషాలు అయిపోయిన తర్వాత ఆమె లెగిసింది. ఆశ్చర్యపోయారు. కానీ ఆమె కొన్ని మాటలు చెప్పింది. ఆ మాటలకు చాలా మంది ఆశ్చర్యపోయారు, ఏంటి ఇలా మాట్లాడుతుందని. రెండవది, స్పెయిన్ దేశంలో ఒక సహోదరి చచ్చిపోయింది. ఇద్దరు కూడా సహోదరి మనలే. ఆమె కూడా చనిపోయింది. రీసెంట్గా జరిగినాయి, అంతకు ముందు కూడా చాలా జరిగాయి. అవి గతంలో మనం చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు ఈ రీసెంట్గా జరిగిన వాటి కోసం నేను చెప్తూ ఉన్నాను. ఈమె కూడా చనిపోయింది. ఈమె దగ్గరగా 24 నిమిషాల పాటు సంతకాలు పెట్టేవారు సంతకాలు పెడుతున్నారు. వ్యాన్ పురమించేశారు. తీసిపోవాలి కదండి, మరి చచ్చిపోయిన వాళ్ళు ఉంచరు కదండి, తీసిపోతారు కదా. డబ్బు ఉన్నా లేకపోయినా, బంధువులు ఉన్నా లేకపోయినా, చుట్టాలు ఉన్నా లేకపోయినా ఆ డైనికి ఎవరొకరు వచ్చి తీసిపోతారు. అది మాత్రం జరుగుద్ది ప్రతి ఒక్కరి జీవితంలో. కాబట్టి మీకు 24 నిమిషాల పాటు ఈమెని ఎవరు పట్టించుకోలేదు. 24 నిమిషాలు అయిపోయిన తర్వాత బ్రతికేసింది ఈవిడ. ఈ 2 దేశాల్లో జరిగిన సందర్భాలు ఇవి. అయితే అమెరికా దేశంలో జరిగిన సహోదరి మాత్రం ఒక సాక్ష్యాన్ని చెప్పింది ప్రపంచానికి. ఆమె ఏమందంటే, నేను చనిపోయిన తర్వాత మీరేమేం చేస్తున్నా తెలుస్తుంది. నా బాడీని మీరు ఏం చేస్తున్నారు, నా బాడీని మీరు ఏమేమి చెకప్లు చేస్తున్నారు. అంతేకాకుండా నన్ను కొంతమందికి నువ్వు ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారంట, నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా అని ఇది సమాధానం చెప్పిందంట. ఇట్లాగా ఆమెకి చాలా విషయాలు తెలుస్తున్నాయి. చనిపోయింది, ఆమె డెడ్ బాడీ ఆమెకి కనబడుతుంది. అది విచిత్రం. ఆమె బాడీ, ఆమె దేహము ఆమెకి కనబడుతుంది. అది గొప్ప విచిత్రం. కనబడుతుంటే మరి అందరూ ఆశ్చర్యపోయారు. విచిత్రమైనటువంటి వాళ్ళు ఆశ్చర్యపోవడం కాదు, మన TV9లో, TV5లో, అదేవిధంగా STVలో, ఇలా కొన్ని టీవీల్లో చూసుకుంటే ఇప్పుడు వీటి కోసం డిబేట్లు జరుగుతున్నాయి. వీటి కోసం ఇద్దరి కోసం డిబేట్లు చేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, నిపుణులు. సరే, ఇది ఎలా జరుగుతుందంటారు? ఇది నిజమా, అబద్ధమా, ఇది అసలు సాధ్యమవుతుందా అని చాలా ఆశ్చర్యంగా, ఇంట్రెస్ట్గా, మరి న్యూసులు లేకేస్తున్నారో లేకపోతే న్యూసులుండేస్తున్నారో, లేదా నిజంగా ఆశ్చర్యంగా ఉందో వాళ్ళకి. మొత్తం మీద ఆశ్చర్యమైన అనుకోండి, ఆ విషయం ఆశ్చర్యం కాదని చెప్పం, కానీ మాకు ఆశ్చర్యం కాదు. క్రైస్తవురాలుగా మనకి ఆశ్చర్యం ఏమీ కాదు. ఎందుకంటే మనం ఇటువంటి సందర్భాలు ఎన్నో ఎదుర్కొన్నాం. ఎక్కడ ఎదుర్కొన్నాం మనము? పరిశుద్ధ గ్రంథములో. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథములో అని చెప్పేసరికి చాలా మంది కూడా వినరు. క్రైస్తవులు కాని వారు చాలా మంది కూడా, మాకు పరిశుద్ధ గ్రంథములు ఇటువంటి సందర్భాలు ఉన్నవి, చనిపోయిన వారు బ్రతికారు, 3 నిమిషాలు కాదు, 5 నిమిషాలు కాదు, గంటలు చనిపోయిన వారు కూడా లేపబడ్డారు అని చెబితే నమ్మరు చాలా మంది. ఎంత దుర్మార్గులండి. కానీ అమెరికా దేశంలో జరిగిందనేసరికి 8 నిమిషాలు
ఒక వ్యక్తి 8 నిమిషాలు చనిపోయిన వ్యక్తి మరలా 8 నిమిషాలకి లెగిస్తేనే అయ్యో బాబోయ్ ఆశ్చర్యంగా చెప్పుకున్నారు. స్పెయిన్ దేశంలో 24 నిమిషాలు ఒక వ్యక్తి చనిపోయి లెగిస్తేనే అయ్యి బాబోయ్ ఇంకేముందిరా నాయన అని విచిత్రంగా చెప్పుకుంటున్న ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు ప్రభువునకు ఆయన చరిత్రలో ఉన్నాడు. ఆయన క్రీస్తు పూర్వము క్రీస్తు శకమని మనం పిలుచుకుంటున్నా కూడా క్రీస్తు పూర్వము క్రీస్తు శకమని మీడియా వాళ్ళు, పేపర్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, డాక్టర్లు ప్రతి సిస్టమ్ కూడా ఆ సిస్టంలో పేర్లు రాసుకునేటప్పుడు వాళ్ళు తప్పనిసరి డేట్ వేయాలి. ఎలాగేయాలి డేట్? అది క్రీస్తు పూర్వము క్రీస్తు శకమని డేట్ వేయకపోతే మన డేట్ చల్లదు కదండి. కాబట్టి డేట్ వేస్తూ కూడా ఒక శాస్త్రవేత్తలు కావచ్చు, ఒక డాక్టర్లు కావచ్చు, లేకపోతే టీవీ యాంకర్లు కావచ్చు, ఇవాళ ఆ యాంకర్లు కూడా మరి ఇటువంటి సందర్భాలు వస్తే ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు. కానీ క్రీస్తు అని ఒక ఆయన ఉన్నాడు అని చాలా మంది నమ్మలేకపోతున్నారు. వాళ్ళు నమ్మకపోయినా మనకేమీ కాదు కానీ చెప్తున్నాం. అయితే ఇప్పుడు 8 నిమిషాలు చనిపోయిన వ్యక్తి 8 నిమిషాలకు లెగిస్తేనే ఆశ్చర్యపోతున్నారే, చనిపోయిన వ్యక్తి 24 నిమిషాలకు లెగిస్తే ఆశ్చర్యపోతున్నారే. మరి మా యేసుక్రీస్తు ప్రభు ఏ క్రీస్తు శకము ఏ క్రీస్తు పూర్వం పిలువబడుతుందో ఆ యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకు వచ్చినప్పుడు ఎంత మందిని చనిపోయిన వారిని లేపాడు మీకు తెలుసా? తెలియకపోతే పరిశుద్ధ గ్రంథం బైబిల్ అని ఒక బైబిల్ పుస్తకం ఉంది, చదువుకుని కొన్ని చోట్ల ఉచితంగా కొడిస్తారు, చదువుకోండి. దీని ద్వారా మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే ప్రపంచానికి లేకపోతే క్రైస్తవ సమాజానికి ఇవాళ చాలా సంతోషమైన దినము. ఏ దినం ఇది? ఆదివారము. ఏంటి ఇవాళ స్పెషల్ మనకి? పునరుద్ధాన ఆరాధన. పునరుద్ధానం అంటే ఏమిటి? యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లెగిసిన రోజు, మరణాన్ని జయించిన రోజు, మరణాన్ని సమాధి చేసిన రోజు, ఆయన తిరిగి లెగిసిన రోజు ఈ ఆదివారము. ఇంత భయభక్తి ఉంది, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది దీనికి. క్రైస్తవులు గర్వపడాలండి. ఈ అమెరికాలో జరిగింది, స్పెయిన్లో జరిగిన సందర్భాలు చూస్తే క్రైస్తవుడు ధైర్యపడాలి. ధైర్యంగా అబ్బా నేను మా బైబిల్లో చెప్పినవి జరుగుతున్నాయి అని సంతోషపడాలి. బైబిల్లో జరిగినవి లోకంలో కూడా జరుగుతున్నాయని ఆశ్చర్యపోవాలి మనము. ఈ 2 సందర్భాలు నేను చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలగలేదు. ఆశ్చర్యం అంటే బైబిల్లో జరిగినాయి కదా ఇక్కడ కూడా జరిగాయి అని ఆలోచన వచ్చింది తప్ప ఏదో వింత అన్నట్టు నాకు అనిపించలేదు. నాకు బైబిల్ విషయాలు బట్టి సంతోషం వేసింది. క్రైస్తవుడుగా ఇటువంటి సందర్భాలు జరుగుతూ లోకంలో బోరవద్దుతున్నారు మీడియా వాళ్ళు, ఏదో పెద్ద వింత జరిగినట్లు. 8 నిమిషాలు బ్రతికితేనే వింత నీకు? 24 నిమిషాలు బ్రతికితేనే వింత నీకు? ఇంతకంటే వింత కలిగిన విషయాలు పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి. ఒకసారి చూద్దాం, ఒకసారి మనం కూడా చూద్దాం, మనం కూడా ప్రపంచానికి చాటు చెబుదాం, మనం కూడా నేర్చుకుందాం. మరొక దారుణమైన విషయం ఏమిటంటే ఇలా చనిపోయిన వారు కూడా చాలా మంది లెగిసారన్న విషయము లోకానికి తెలియకపోయింది, కానీ క్రైస్తవులైన మనలో కూడా చాలా మందికి తెలియదు. తెలుసుకోవాలి ప్రతి క్రైస్తవుడు. చూడండి, లూకా సువార్త నేను 2 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకటి, ఈ రోజున నేను చాలా స్పష్టంగా చెప్తాను, ఏదైనా సరే 2 విషయాలే చెప్తాను మీకు. ఒక విషయం ఏంటంటే 8 నిమిషాలు బ్రతికి చనిపోయిన వ్యక్తి మరలా 8 నిమిషాలకు బ్రతికింది, చనిపోయిన వ్యక్తి 24 నిమిషాలకు బ్రతికిందని ఆశ్చర్యపోతున్న ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఆ ప్రపంచానికి 3 గురించి నేను చెప్తాను. ఈ 3 వ్యక్తులు కూడా చనిపోయి తిరిగి లెగిశారు. ఒకటి. రెండో విషయము యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం గురించి కూడా కొద్దిగా మీకు చెప్తాను. మనకు తెలిసిన విషయమే, మరొక్కసారి మనం ధ్యానించుకుందాం. ఫస్ట్గా లూకా సువార్త 7వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 12వ వచనం. ఆయన ఆ ఊరి గౌని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలపలికి మోసుకుని పోబడుచుండెను. అతని తల్లికి అతనొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరు జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి.
ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి. గమనించండి, ఇక్కడ ఒక ఊరు ఉంది. ఆ ప్రాంతంలో ఒక విధవరాలు కూడా ఉంది. విధవరాలంటే ఏంటంటే అర్థం, భర్త లేడు. ఆమెకున్నదల్లా ఒకానొక కొడుకు. బహుశా అన్నతమ్ములు కూడా లేరేమో, కుటుంబస్తులు ఆమెకు ఎవరు లేరు బహుశా. ఇంకా ఆమెకున్నదల్లా ఒకే ఒక కొడుకు. అక్కడ చాలా మంది చెప్తున్నారు యేసు ప్రభుతో, ప్రభువా ఈమె ఎదవరాలు, ఒక్కడే కొడుకు ఈమెకి, ఒక్కడు కూడా చచ్చిపోయాడు, ఒంటరిది అయిపోయింది ప్రభువా. ఒక వ్యక్తి శ్మశానానికి తీసుకుపోతున్నారు అంటే అప్పటికి సమయం ఎంత సమయం ముందు చనిపోయాడు అంటారు అతను. మనలో మన మాట, కొన్నిసార్లు 3 రోజులకి తీసుకెళ్తారు కొంతమంది. ఈ మధ్యనేహంగా 3 రోజులకి 4 రోజులు కూడా తీసుకెళ్తారు, ఐస్ పెట్లు వచ్చాయి కాబట్టి. అప్పుడు రోజుల్లో కాబట్టి మినిమం ఒక రోజు వేసుకుందాం, ఒక పూట వేసుకుందాం. పూట అంటే ఒక 12 గంటలు వేసుకుందాం. అంటే ఈ విధవరాలు కుమారుడు చనిపోయి మినిమం ఒక 12 గంటలు ఇంటి దగ్గర ఉన్నాడు. చనిపోయిన వ్యక్తికి ఏమేం కావాలి, కొన్ని సామాన్లు కావాలి కదా. అప్పటి నుంచి కూడా జరుగుతున్న ఈ ఆచారాలు, పెట్టని లేకపోతే కొన్ని సామానం, చుట్టాలు, బంధువులు వీళ్ళందరూ వచ్చే వరకు ఆపుతారు. గ్రామస్తులు అందరూ రావాలి కదండి. అంటే ఈ యవనస్తుడు, ఈ కుర్రవాడు చనిపోయి 12 గంటల దగ్గరగా అవుతుందండి పాపం. అయితే తీసుకుపోతున్నారు, ఇంకా పాడు కట్టేశారు, మోసుకుపోతున్నారు. మోసుకుపోతూ ఉంటే అనుకోకుండా ఆ ఊర్లోకి యేసు ప్రభు వచ్చాడు. ఇది యేసు ప్రభు వారు ఉన్న కాలంలో జరిగినది. 2026 సంవత్సరాల క్రితం జరిగిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలెగ్జాండర్ స్టోరీ చెప్పుకుంటున్న మనము యేసుక్రీస్తు స్టోరీ ఎందుకు మర్చిపోవాలి? ప్రపంచం అలెగ్జాండర్ను గుర్తుపెట్టుకుంది, కానీ యేసుక్రీస్తు ప్రభువును మరుగుపరచాలని చూస్తుంది ప్రపంచం. అయితే మనం ఊరుకుంటామా? మనం మరుగుపరచనిస్తామా? మనము చెబుతుంటాం యేసు ప్రభు వారి కొరకు ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు, ఆయన చేసిన ఎన్నో మహిమలు ప్రపంచానికి ఎప్పుడు చెబుతూనే ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు వారికి డబ్బున్న ధనికులను మీడియా లేకపోవచ్చు, యేసుక్రీస్తు ప్రభు వారికి ధనవంతులు ఎవరో లేకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి చెప్పడానికి ప్రతి క్రైస్తవుడు ఒక సైనికుడే, ప్రతి క్రైస్తవుడు ఒక మీడియా, ప్రతి క్రైస్తవుడు ఒక సోషల్ మీడియా. అనేక వేల గొంతులతో చెబుతాం మనం. ఇవాళ టీవీల్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో, టిక్టాక్లో, అనేకమైన ప్రదేశంలో యేసుక్రీస్తు ఉన్నాడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన సజీవుడు అని ప్రపంచమంతా చెప్పడానికి సిద్ధమైన వారమే క్రైస్తవులము. యేసుక్రీస్తు ప్రభు వారికి TV9 లేకపోవచ్చు, యేసుక్రీస్తు ప్రభు వారికి NTV లేకపోవచ్చు, యేసుక్రీస్తు ప్రభు వారికి ఈటీవీ లేకపోవచ్చు, యేసుక్రీస్తు ప్రభు వారికి BBC లేకపోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎవరున్నారండి? క్రైస్తవులు ఉన్నారు. ఈ క్రైస్తవులో పేదవారు ఉన్నారు, ఈ క్రైస్తవులో ధనవంతులు ఉన్నారు, ఈ క్రైస్తవుల్లో చిన్నవారు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, చదువుకున్నవారు ఉన్నారు, చదువుకోని కూడా ఉన్నారు. అనేక మంది ఉన్నారు యేసు ప్రభు వారి గురించి చెప్పడానికి. మీడియా చెప్తే అంత, చెప్పకపోతే అంత. ఈ 2 చావులు కూడా మీడియా తప్పుదో పట్టిస్తున్నాయండి. ఈ 2 విషయాలను కూడా బైబిల్లోని గురించి చెప్పట్లేదు, పురాణాల్లో చెప్పారని, ఎక్కడెక్కడో చెప్పారని, జైన మతంలో చెప్పారు, బౌద్ధ మతంలో చెప్పారని వక్రీకరిస్తున్నారు. నాకు అక్కడే బాధ కలిగింది. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పలేదండి, బైబిల్ గురించి అసలు ప్రస్తావన తేలేదండి. మనం చెప్పాలి. అందుకే ప్రతి వ్యక్తి, ప్రతి క్రైస్తవుడు ఒక సైనికుడే, ప్రతి క్రైస్తవుడు చెప్పాలి దీని గురించి. అయితే ఇక్కడ ఈ విధవరాలు కుమారుడు ఎవరైతే ఉన్నారో, ఈ కుమారుడు ఒక్కగానొక కొడుకండి పాపం, ఇంకా ఆమెకి ఎవ్వరూ లేరండి పాపం. యేసుప్రభు చాలా కనికర పడిపోయాడు, యేసుప్రభు జాలి పడిపోయాడు. అందుకే యేసుప్రభు అండి చాలా కనికరం కలిగిన వాడండి, దయ కలిగిన వాడు, కృపా సత్యము కలిగిన వాడు. మరి ఆయనకి ఉన్న దయ, ఆయనకున్న కృప ఈ ప్రపంచంలో ఎవ్వరికి ఉండదండి. అందుకే కన్న తల్లికి లేదా ప్రేమ, కన్న తండ్రికి లేదా ప్రేమ, ఈ లోకంలో ఎవరికి లేని ప్రేమ, ఎవరికి లేని జాలి, దయ యేసు ప్రభువుకు ఉంది. అందుకే ఆయన మీదే సంపూర్ణమైన ఆధారపడాలి మనము, సంపూర్ణంగా ప్రేమించాలి మనము. ఈ విధవరాలు కుమారుడు గురించి ఆయన విని యేసు ప్రభు అన్నాడు, ఆయన చిన్నవాడా, ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి
పాడును ముట్టగా బోచున్న వాళ్ళు నిలిచిరి. ఆయన చిన్నవాళ్ళ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఆయన ఆయన అతని తల్లికి అప్పగించును. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యమో చూడండి. ఓరు బాబోయ్, 8 నిమిషాలు చనిపోయిందంట, 8 నిమిషాలకి లెగిసిపోయిందంట, ఆశ్చర్యం పడిపోతున్నారు. మరో వ్యక్తి చనిపోయిందంట, 24 నిమిషాలు లేచిపోయింది, ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ మినిమం ఒక 10-15 గంటలు చనిపోయిన వ్యక్తిని పాడు మీద మోసపోతున్నారమ్మా, పాడు మీద మోసపోతున్నారయ్యా. ఆ వ్యక్తిని ముట్టుకుంటే లెగిసిపోయాడంట. అలా యేసు ప్రభువు పాడును ముడితే ఆ పాడులో ఉన్న వ్యక్తి, మృత్యువైన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి తిరిగి లెగిసి మాట్లాడసాగాడట. ఎంత అద్భుతము, ఎంత ఆశ్చర్యకార్యము, ఎంత వింత ఇది. ఈ వింతని ఎవరైనా గమనిస్తున్నారా? ఏమండి, క్రైస్తవులు కానివారు గమనించకపోయారు. క్రైస్తవుడుగా నీవు నేను గమనిస్తున్నామా? ఈ ఆదివారంలో ఉన్న అర్థాన్ని తెలుసుకుంటున్నామా? చెబుతాను దాని గురించి. రెండో చూద్దాం చూడండి. ఇక్కడ ఈ వెధవరాలు కుమారుణ్ణి యేసు ప్రభు లేపాడు, తన తల్లికి అప్పచెప్పాడు. కనికర్రపడి అంట. అందుకే చాలా సార్లు దేవుడు ఆయనకి ఇష్టమైతే మనము చేసే ప్రార్థన బట్టి, మనకున్న ఇబ్బందులు బట్టి, మనకున్న సమస్యను బట్టి కనికర పడగల సమర్థుడు. అవసరమైతే చనిపోయిన వ్యక్తిని కూడా ఆయన చిత్తమైతే, నేను అందరిని లేపుతానని చెప్పట్లేదు, ఆయన కనికర్రపడి బహుశా లేపగల శక్తి గలవాడైన మనం నమ్ముకుంటున్న దేవుడు. రెండో వచనం చూద్దాం చూడండి. రెండు వ్యక్తి మత్తయి సువార్త 9:18. మత్తయి శుభవార్త 9:18. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకి మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. గమనించండి, ఒక అధికారి, ఈ అధికారి ఎవరో కాదు కానీ ఏరు అనే ఒక అధికారి ఉన్నాడండి. చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. క్రైస్తవుడు కాదు, యూదుడు కాదు, ఇతను అన్యజనుడండి. ఈ వ్యక్తి యేసు ప్రభు మీద పరిపూర్ణ విశ్వాసం ఉంచాడు, పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. ఒక మాట చెప్పాడు, ప్రభువా నా కూతురు చనిపోయింది. వైద్యులు చెప్పారు, చనిపోయింది నీ కూతురు, పాతి పెట్టేసుకొని చెప్పారు. చాలాసేపు అయిపోయింది. మా వాళ్ళందరూ కూడా వచ్చేసారు, బ్యాండాలు కొడుతున్నారు, బోర్లు ఊతున్నారు. ఎందుకంటే కొన్ని వర్గాలలో చనిపోతే బ్యాండా కొట్టడం, బోర్లు ఊదటం, ఆ ప్రక్రియ జరుగుతుంటుంది కొన్ని వర్గాలలో. అలాగా కొన్ని జరుగుతున్నాయి. కానీ నాకెందుకో విశ్వాసం కలిగింది, ప్రభువా నువ్వు పట్టణంలో చాలా మందిని బతికించావు, నువ్వు ఎన్నో అద్భుతాలు చేసావు, నువ్వు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసావు, నువ్వు నాకు విశ్వాసం, దయచేసి ఒక్కసారి వచ్చి నా కూతురుని ముట్టు, నువ్వు నా కుమార్తె బ్రతుకుతుందని చెప్పినప్పుడు యేసు ప్రభు ఆయనతో కూడా వెళ్ళాడండి. ఆయనతో కూడా వెళ్ళాడు. వెళ్ళి ఇంట్లోకి వెళ్తే వాళ్ళందరూ అపహాసిస్తున్నారని చూడండి. ఎందుకు మనం చదువుకుంటే 27వ వచనం, యేసు అక్కడి నుండి వెళ్ళొచ్చుండగా, ఇంకా కిందకి మనం చదువుదాం, ఇంకా పైకి మనం చదవాలి. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి, 23వ వచనం, అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లని గోవులు వాయించు వారిని గోల చేచుండు జనసమూహమును చూచి, స్థలమీడని ఈ చిన్నది నిద్రించున్నదే కాని చనిపోలేదని వారితో చెప్పగా, వారిని అపహాసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటా వ్యాపించెను. ఆ అధికారి విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచి యేసుప్రభు ఇంటికి తీసుకొస్తూ ఉంటే వాళ్ళ బంధువులు చుట్టాలు ఉంటారు కదండి, పొలోమంతా ఏడుస్తున్నారు. బతుకున్నప్పుడు ఎవరు రారు గారండి, వస్తారా? బ్రతుకున్నప్పుడు ఏ బంధువులు రారు, ఏ చుట్టాలు రారు, పరామర్శించరు. కొంతమంది చచ్చిపోయిన తర్వాత మాత్రం వచ్చి పొలోమంతా ఏడుస్తారు. అది కూడా బాగోదేమో అని. ఇటువంటి బ్యాచ్లు చాలా మంది ఉంటారు. ఇక్కడ కూడా అది జరుగుతుంది. ఏడుస్తున్నారు, గోల చేస్తున్నారు, పిల్లను గోస్తున్నారు.
యేసు ప్రభు వస్తూ అంటున్నాడు, అమ్మా ఆమె చనిపోలేదు, నిద్రించింది. ఇక్కడ ఒక మాట మీరు గమనించాలి. వాస్తవానికి చనిపోవటం అంటే నిద్రించటమే. ఇది కొంతమంది నవ్వుండొచ్చు, కానీ బైబిల్ జ్ఞానం ఉంటే మీకు అర్థమవుతుంది. చనిపోవటము అంటే నిద్రించటం అంటే దానికి అర్థం ఏంటి మీకు లాస్ట్లో నేను చెప్తాను. సస్పెండ్ మళ్ళా. అయితే ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట నిజమే, ఆమె చనిపోలేదు, నిద్రించుతున్నది అన్నాడు. వాళ్ళ బంధువులు, చుట్టాలు, గ్రామస్తులు ఉంటారు కదండి, ఆ బాబు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, చనిపోయింది వైద్యులు చెప్పారు, డాక్టర్లు చెప్పారు, అలా ఇందాక నుంచి పెడి కొడుతున్నాం, దవడ మీద ఎక్కడ లెగట్లేదా పాప, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అపహాసించారంట. ఏంటి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఎలా కోలమాడుతున్నావా, రకరకాలుగా అపహాసం చేశారంట. ఇవాళ మన జీవితంలో కూడా అమ్మా నీ పట్ల దేవుడు కార్యం చేస్తాడు, నీ పట్ల అద్భుతం చేస్తాడు, దేవుడు నీ విశ్వాసం ఉంచు, దేవుడు నేను స్వస్థపరుస్తాడు, నేను బాగుపరుస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ వేసినందు విశ్వాసం ఉంచు అని చెబుతూ ఉంటే చాలా మంది అపహాసిస్తూ ఉంటారు. చాలా మంది కూడా నమ్మొద్దని చెప్తూ ఉంటారు. ఏం నమ్మొద్దు అంటారు, నేను ఎదురికి వెళ్ళనివ్వరు, నేను ముందుకు కొనసాగనివ్వరు. అయితే నువ్వు చేయవలసింది అలా ఏంటంటే వారు మాట కథను నమ్మవలసింది. యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వాసం ఉంచు, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ము, యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించు. ఆ ఏరు అనే అతడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాడు. పోనివ్వండి, ఆయన ఎదురికి వెళ్ళనివ్వండి, ప్లేస్ ఇవ్వండి అని చెప్పేసరికి ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆ బిడ్డను ముట్టి లేపేసరికి ఆ బిడ్డ లెగిసి మాట్లాడసాగిందంట. హల్లెలూయా! ఎంత గొప్ప అద్భుతం, ఎంత గొప్ప ఆశ్చర్యం అది. ఇవి నమ్ముతున్నారండి, క్రైస్తవులు నమ్ముతున్నారు. ఇది అమెరికాలో జరిగింది, స్పెయిన్లో జరిగిందని నమ్ముచున్నాం మనము. టీవీలు ఎదురు నమ్ముచున్నాం మనము. టీవీల ముందు కూర్చుని వాళ్ళు ఏమి చెప్పినా నమ్ముచున్నాం మనము. బైబిల్లో ఉన్న ఎందుకు నమ్మలేకపోతున్నాం మనం? ఈరోజు చాలా మందికి విశ్వాసం లేదు, నమ్మకం లేదు. విశ్వాసం లేకపోతే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యమన్నాడు యేసు ప్రభు. మూడోది కూడా మీకు చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయం 23వ వచనం. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో అంత్య దినమందు పునరుద్ధానమునందు లేచునని ఎరుగుదునను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎప్పటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. మార్త మరియా, అబో మన క్రైస్తవులకి తీరిన స్టోరీ ఏం కాదండి ఇది కదండి, క్రైస్తవులకి సుపరిచితమైన స్టోరీ. ఈ మార్త మరియలు ముద్దుల తమ్ముడు చనిపోయాడు. ఎన్ని గంటలు చనిపోయాడు, ఎన్ని నిమిషాలు చనిపోయాడు, ఎన్ని సెకండ్లు చనిపోయాడు? నేటికి 3 దినాల మట్టి చెత్తడు ఎక్కడ ఉన్నాడంట ఆయన చెప్తారండి. ఇక్కడ ఎక్కడంటారంటే 39, యేసు ఆ రాయి తీసివేయని చెప్పగా, చనిపోయిన సహోదరైన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది. బాబోయ్, 4 దినాలంటే ఎన్ని గంటలండి? ఒక రోజుకి 24 గంటలు. 24 48 96 గంటల 96 గంటలు 96 గంటలు ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి 96 గంటలు ఎక్కడున్నాడు? శ్మశానములో ఉన్నాడు. అంటే ఇప్పుడు మన ఇండియా దేశంలో అనుకోండి, పెట్టెలో పెట్టి భూమిలో పాతేస్తాం మన సంప్రదాయం ప్రకారం. యూదులు అలాగ చేయరు. చుట్టూడు రాయి ఉంటుంది, రాయి సమాధి కట్టిస్తారు, మధ్యన ఖాళీ ప్లేస్ ఉంటుంది, చుట్టేసి అందులో పెట్టేస్తారు ఇంత శవాన్ని. యూదులు అదేవిధంగా మరి ఐగుప్తీయులు వాళ్ళు కూడా అలాగే చేస్తారు. వాళ్ళ ఆచారం అది, భూమిలో కప్పెట్టరు. కాబట్టి ఆ విధముగా శవాన్ని పెట్టేసరికి ఎన్ని రోజులైందంటే 4 రోజులు 96 గంటలు. 96 గంటలు అతను ఎక్కడ ఉన్నాడు?
శవపెట్టులో ఉన్నాడు, అనగా సమాధిలో ఉన్నాడు. మాయదారిది 8 నిమిషాలు లెగిసిందంట, 24 నిమిషాలకు లెగిసిందంటే ఎంత డిబేట్లు చేస్తున్నారో. మరి 4 దినాలు పాత అనగా సమాధిలో పెట్టబడిన వ్యక్తిని యేసు ప్రభు వారు రా లాజరుని బయటికి పిలిస్తే ప్రేత వస్త్రములతో చుట్టబడిన వ్యక్తి బయటకు వచ్చేసాడంట. హల్లెలూయా! ఎంత గొప్ప అద్భుతం అది, ఎంత గొప్ప ఆశ్చర్యం అది. క్రైస్తవులు గుర్తుందా ఆశ్చర్యం? క్రైస్తవులు నమ్ముతున్నారు ఈ విషయాన్ని. ఫస్ట్ క్రైస్తవుడు నమ్మాలి, క్రైస్తవులు విశ్వసించాలి, అప్పుడు మనల్ని బట్టి అనేక మంది విశ్వసిస్తారండి. ఈ 3 సందర్భాలు మనం జాగ్రత్తగా చూస్తే కనుక ఈ 3 వ్యక్తులు యేసు ప్రభు బ్రతుకున్న సమయంలో ఆయన ఈ భూమి మీద నడవాడినప్పుడు, అనగా ఆయన ఇశ్రాయేలు యొక్క దేశంలో మాత్రమే తిరిగాడు. ఆయన ఆ దేశంలో సంచరించినప్పుడు చాలా మందిని లేపాడు, చనిపోయిన వారిని. కొంతమంది కోసం మాత్రమే బైబిల్ చెప్పింది. ఎందుకంటే ఆయన చేసిన సూచక్రియలు రాయటకు పరిశుద్ధ గ్రంథము కాదు, ఈ భూమి అయినా సరిపోదని యోహాను భక్తుడు చెప్పాడండి. ఆయన యేసు ప్రభు వారు బ్రతికించింది లెక్కలేదు, ఎంతమందిని బ్రతికించాడు. అవి రాయటానికి స్థలము చాలదు, అందుకే రాయలేకపోయారు భక్తులు. ఇప్పుడు చెప్పండి, ఎంత గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఎన్ని అద్భుతాలు చేశారు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రోజుల్లో ప్రపంచం ఎంత ఆశ్చర్యపోతుంది. 8 నిమిషాలు బ్రతికారని, 24 నిమిషాలు బ్రతికారని. ఆ రోజుల్లో 12 గంటలు బ్రతికిన వారు కొంతమంది, 10 గంటల తర్వాత బ్రతికిన వారు కొంతమంది, ఏకంగా 4 దినాల తర్వాత బ్రతికడంటే లాజరు. ఎంత గొప్ప అద్భుతం, ఎంత గొప్ప ఆశ్చర్యం, ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తిమంతుడు, ఎంత భయంకరుడు. అటువంటి దేవుడు ఒక మాట చెప్పుచున్నాడు. ఆ మాట చెప్పును మనం ముగించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము. నేను 2 విషయాలు చెప్తానని చెప్పాను, నేను మర్చిపోయానండి. ఒక విషయం ఏంటి, యేసు ప్రభు ఎంతమందిని బతికించారనే విషయాన్ని చెప్పేశాను మీకు. ఎంతమందిని బతికించారు? చాలా మందిని బతికించారు. 3 గురించి మీకు నేను చెప్పాను. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలములో సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చెదరు అని చెప్తున్నాడు. పిల్లారా, ఇది ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. ఇందుకే ఈ పునరుద్ధానం అంటే ఏంటిది? అసలు ఈ ఆదివారం అంటే అసలు ఏంటి? పునరుద్ధాన ఆదివారపు ఆరాధన అంటే యేసుక్రీస్తు ప్రభునకు దేవుడు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నా పాపముల చేత, అపరాధముల చేత ఈ ప్రపంచమంతా పాపములు కొట్టుముట్లాడుతుంటే, దేవుని చేరుకోలని, సమీపించాలని పరిశుద్ధులు ప్రతి మానవుడు ఉంటే, ఈ మనిషిని దేవుని దగ్గరికి చేర్చడానికి, తండ్రి దగ్గరికి చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తిగా వచ్చి నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు చనిపోయి తిరిగి లెగిసిన దినము ఈ ఆదివారపు పునరుద్ధానం, ఆదివారం ఆరాధన. యేసు ప్రభు వారు లెగిసిన రోజు, మరణాన్ని గెలిచిన రోజు, మరణాన్ని తీసివేసిన రోజు. మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణమా నీ విజయం ఎక్కడ? ఆయన మరణాన్ని గెలిచిన రోజు అండి. మరణం అంటే ఏమనుకుంటున్నారు మీరు ఎంతకని? ఇప్పుడు మరణాన్ని గెలిచాడు కదా యేసుక్రీస్తు ప్రభు, మనం ఇంకా ఎందుకు చచ్చిపోతున్నాం? మరి యేసు ప్రభు మరణాన్ని గెలిచారు, యేసు ప్రభు నందు ఉన్న వారందరూ కూడా ఎందుకు చచ్చిపోతున్నారు? మరి ఆయన గెలిచిన మరణం ఏంటో తెలుసండి? ఆత్మ మరణము. అంతక మునుపు యేసుక్రీస్తు మనందరి కొరకు చనిపోక మునుపు మనిషికి ఆత్మకు మరణం వచ్చేసింది. మరణం అంటే ఏంటి? అగ్ని ఆరదు, పురుగు చావదు. యేసుక్రీస్తును నమ్మక, యేసుక్రీస్తుని విశ్వసించక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆరని అగ్నిలోకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు మరణమే. వాళ్ళు ఎలాగంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, కాలుతూనే ఉంటారు. దాన్ని మరణముతో పోల్చాడు. మరి ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో,
యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఎవరైతే రక్షణ పొందుకుంటారో వారు మరి మరణించరు. ఏ మరణం అది? రెండవ మరణము, ఆత్మ మరణము, భౌతిక మరణం కాదండి. అందరూ చనిపోవలసిందే. మరణము చూడక బ్రతకగల నరుడు ఎవరన్నారు? కాబట్టి యేసుక్రీస్తు ప్రభునందు మనం విశ్వాసం ఉంచితే, ఆయన నమ్ముకుంటే, ఇక్కడ అదే యేసు ప్రభు చెప్పాడు, దీనికి ఆశ్చర్యపడకండి, కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చేదరు అన్నాడు. ఒక్క సబ్జెక్ట్ చెప్పి ముగించేస్తాను నేను. 8 నిమిషాలకు బ్రతికారని ఆశ్చర్యపోతున్నావు మనుషులారా, ప్రపంచమా? 24 నిమిషాలకి ఎగిసిపోయిన ఆశ్చర్యపోతున్నావు ప్రపంచమా? లేకపోతే క్రైస్తవులో ఉన్న మనము 3 దినాలకి 4 దినాలకి లాజర్ లెగిశాడని, ఏలి కుమార్తె బ్రతికిందని, పెదవరాలు కుమారుడు బ్రతికడని అతిశయపడకుండా, మనం అతిశయపడొద్దు. మన బైబిల్ గ్రంథంలో లాజరు బ్రతికాడు, వీళ్ళ బ్రతికారు అనే దాన్ని పక్కన పెట్టి, వీళ్ళు ఈ లోకంలో ఇప్పుడు కొంతమంది 8 నిమిషాలకి 24 నిమిషాలకు బ్రతికిన వారిని పక్కన పెట్టి అసలైన విషయాన్ని ధ్యానిద్దాం. అప్పుడు అసలైన విషయం ఏంటంటే మనము కూడా చనిపోతాము. చనిపోయిన మనము సమాధుల్లో పెట్టబడతాము. ఎంతకాలం పెట్టబడతాం? మన తాతలు ముత్తాతలు సమాధుల్లో కుళ్ళిపోయారు కదండి. కుళ్ళిపోయారు లేదా? మా నాన్నగారు చచ్చిపోయారు, సమాధుల్లో కుళ్ళిపోయాడు. చాలా మంది చనిపోయారు, సమాధుల్లో కుళ్ళిపోయారు. అని ప్రపంచానికి యేసు ప్రభు ఒక సవాలు విసిరాడు. చిన్న చిన్న విషయాలకు ఆశ్చర్యపోతారంటారా నాయనా? చిన్న చిన్న విషయాలకే కంగారు అయిపోతారండి మీరు, దీనికి ఆశ్చర్యపోతారండి. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలములో సమాధుల్లో పెట్టిన వారు, అగ్ని చేత కాల్చిన వారు, సముద్రములో మునిగిపోయిన వారు, ప్రపంచములో నింగి, నేల, నిప్పు, నీరు, గాలి, ఈ పంచభూతాలలో కలిసిపోయిన వారందరూ కూడా ఆ కాలమున బయటికి వస్తారంటండి. 8 నిమిషాలకు బ్రతకడం కాదు. 1000 సంవత్సరాల క్రితం చనిపోయిన వారు, 10,000 సంవత్సరాల క్రితం చనిపోయిన వారు, 50,000 సంవత్సరాల క్రితం చనిపోయిన వారు, ఇలా చెప్పుకుని పోతే భూమి పుట్టినది మొదలుకొని ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకు ఎవరైతే చనిపోయి పాతి పెట్టబడుచున్నారో వారందరూ యేసుక్రీస్తు వారు వస్తున్న శబ్దాన్ని విని, యేసుక్రీస్తు ప్రభు వారు వస్తున్న శబ్దాన్ని విని, ఎంత చక్కగా చూడండి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, ఇది యేసుక్రీస్తు ప్రభు వారు వస్తున్నారని దేవదూతలు బోరబూదుచున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యాకాశంలోకి వస్తారు. ఆ మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆ శబ్దాన్ని విన్నవారు, సమాధుల్లో ఉన్న వారందరూ లెగుస్తారండి. ఎందుకంటే వీళ్ళందరూ సమాధుల్లో ఉన్నారా? మన శవాలు, మన శరీరాలు మాత్రమే సమాధుల్లో ఉన్నాయి, ఆత్మలు పరదేశంలో ఉన్నాయి. మేలు చేసిన వారు పరదేశంలో ఉన్నారు, కీడు చేసిన వారు నరకంలో కాలుతూ ఉన్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారి శబ్దాన్ని విని అందరు కూడా లెగుస్తారు. లెగిసి ఏం చేస్తారు? కొంతమంది ఏమో పరలోకానికి వెళ్తారు, శరీరాన్ని ధరించుకుని. చనిపోయిన వ్యక్తి మరలా లెగుస్తున్నారు, అందరి పెద్ద విషయం లేదు, మళ్ళా చనిపోతారు. 8 నిమిషాలకు బ్రతికిన వ్యక్తి మళ్ళా చచ్చిపోతారు, 24 నిమిషాలకు బ్రతికిన వ్యక్తి మళ్ళా చచ్చిపోతుంది. లాజరు మళ్ళా చచ్చిపోయాడు, పెదవరాల కొడుకు మళ్ళా చచ్చిపోయాడు, ఏడు కుమార్తె మళ్ళా చచ్చిపోయింది. అది కాదు ఇక్కడ ఇప్పుడు మన గురించి దేవుడు చెప్తుందండి తెలుసా అండి? నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను మరలా బతుకును, మరలా బతికి అతనికి మరణమే లేదంటున్నాడండి. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో, అందుకే ఈ ఆదివారపు ఆరాధనలో యేసు ప్రభుని ఆరాధిస్తున్నాం మనం, యేసు ప్రభు పాదాలు పట్టుకుంటున్నాం మనం. ప్రభువా నన్ను క్షమించు, నా పాపాలు కడుగు, నన్ను పరిశుద్ధులుగా చేయ ప్రభువా, నేను నీలా బ్రతకాలయ్యా,
నీలా జీవించాలయ్యా, నీ చిత్త ప్రకారంగా ఉండాలి ప్రభువ అని యేసు ప్రభు పాదాలు పట్టుకుంటూ మనం పశ్చాత్తాప పడుతూ ఆయన సన్నిధిలో ఎందుకు గోజాడుతున్నామో తెలిసిన మనము ఆ కాలములో మనము కూడా చచ్చిపోతామండి. మీరు చచ్చిపోతారు, నేను చచ్చిపోతాం, సమాధుల్లో పెట్టబడతాం. సమాధుల్లో పెట్టబడిన తర్వాత యేసు ప్రభు మళ్ళా రాబోతున్నాడు. ఆ వస్తున్న శబ్దానికి మన శరీరాలు మళ్ళీ లెగుస్తాయి. మన శవాలు కుళ్ళిపోయినా, మన శవాలు గంగలో కలిసిపోయినా, అగ్నిలో ఆగువైపోయినా, అగ్నిలో కలిసిపోయినా కూడా అన్ని ఆ పంచభూతాలు మరలా అప్పు చెప్తాయండి. నాశనం అయిపోదు మన శరీరం. అందుకే యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లెగటం వల్ల మరణమా నీ ముళ్ళు ఎక్కడన్నా చూసారండి? ఏ మరణం గురించి అంటే రెండవ మరణం, మన ఆత్మ మరణము. ఆత్మకు మరణం లేకుండా చేశాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ ఆరని అగ్నిలోకి వెళ్లకుండా చేశాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచాలి, యేసుని నమ్మాలి. నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈ ఆదివారం పునరుద్ధాన ఆదివారం ఆరాధన నీకు నాకు ఏం జ్ఞాపం చేస్తుందంటే, ఆ మహానుభావుడు నీ కొరకు నా కొరకు చనిపోయాడు. నువ్వు చేసిన పాపాలు, నేను చేసిన పాపాలు. అందుకే ప్రతి ఆదివారం ఆయన మందిరంలోనికి వచ్చి ఆయన పాదాలు పట్టుకుంటూ ఆయన జ్ఞాపకార్థమైన ఆయన శరీరానికి రొట్టు సాదృశ్యం, ఆయన రక్తానికి ద్రాక్షరసం సాదృశ్యంగా ఉన్న అది తీసుకుని పునరుద్ధాన శక్తి పొందుకోవాలి మనము, బలమును పొందుకోవాలి మనము, ఇదిగో ఆత్మీయ శక్తి పొందుకోవాలి మనము, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడాలి మనము, తాకబడాలి మనము. అందుకే ఆదివారపు ఆరాధన మానకూడదు మనము. పని ఉందని వెళ్ళిపోవటం, పెళ్ళి ఉందని వెళ్ళిపోవటం, దినం ఉందని వెళ్ళిపోవటం, ఇలాగ ఏదేదో ఉందని వెళ్ళిపోతే ఆ దినాన్న నీవు లెగుస్తావు. పాపం చేసిన వాళ్ళు లెగుస్తారు, యేసు ప్రభు నమ్ముకున్న వారు లెగుస్తారు సమాధుల్లో నుంచి, యేసు ప్రభు నమ్ముకోని వారు లెగుస్తారు. అయితే చూడండి, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదరు. ఈ లోకంలో బ్రతుకున్నప్పుడే నువ్వు మేలు చేయాలి, నీ తోటి మనిషికి మేలు చేయాలి, నీ కుటుంబానికి మేలు చేయాలి, సంఘానికి మేలు చేయాలి, సొసైటీకి మేలు చేయాలి, ఈ లోకానికి మేలు చేసేవాడుగా ఉండాలి, దేవుని కార్యాలు చేసేవారుగా ఉండాలి, స్వార్థ ప్రకటించేవారుగా ఉండాలి, యేసును ప్రపంచానికి చూపే మేలు చేసే పనులు నీవు చేయాలి. అప్పుడు నీవు జీవ పునరుద్ధానమునకు బయటకు వస్తావు. అది స్వార్థ అంటే. నాకెందుకులేండి, తినము త్రాగము సుఖించము అని బ్రతికేసావనుకో, వస్తావు, నువ్వు కూడా బయటకు వస్తావు, నువ్వు కూడా బయటకే వస్తావు. తీర్పు పునరుద్ధానంలోనికి వస్తావు, తీర్పులోనికి వస్తావు. తీర్పు దినమందు నువ్వు ఆయన ఎదుట నిలవగలుగుతావా? నువ్వు ఆయన సమాధానం చెప్పుకోగలుగుతావు? నువ్వు ఎందుకు నమ్ముకోలేదు? నువ్వు నా కుమారుని పంపించాను, నా కుమారుని తర్వాత ఎంతో మంది సేవకులను పంపించాను, ఎందుకు నమ్ముకోలేదు? నువ్వు నమ్ముకున్నా నా స్వార్థ ఎందుకు ప్రకటించలేదు? ప్రపంచానికి ఎందుకు మేలు చేయలేదు? మంచివాడిగా ఎందుకు బ్రతకలేదు అని దేవుడు అడిగితే సమాధానం చెప్పగలుగుతావా? చెప్పలేవు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే ఆరని అగ్నిలోనికి వెళ్ళిపోతావు అని పరిశుద్ధ గ్రంథము చెబుతున్నది. కాబట్టి దీపం ఉండగానే మనం ఏం చేయాలంటే అండి, ఇల్లు చక్కబెట్టుకోవాలి. నా ప్రియ సంగమా, ఆదివారం అంటే ఏంటి తెలుసా అండి? ఆదివారం అంటే ఏంటి తెలుసా? మరి మనం వచ్చి మన బ్రతుకును సరి చేసుకునే దినం అది, మన బ్రతుకును మార్చుకునే దినం. ఆదివారం అనగా కరుణించే దినము, క్షమించే దినము, బలపరిచే దినము, పరిశుద్ధపరిచే దినం. ఇది మనకు చాయిస్ ఇచ్చే దినం అండి. అంటే మీకు అర్థం కావాలంటే, ఫస్ట్లో ఆధార్ కార్డులు తీశారండి, అప్పుడు కొంతమంది తీపిచ్చుకోలేదు, తర్వాత మరలా కొన్నిసార్లు అక్కడక్కడ పెట్టేవారు, రండి ఈ దినాన ఆధార్ కార్డులు తీస్తున్నారని. అలాగే ఆదివారపు ఆరాధన అంటే చాయిస్ ఇస్తున్నాడు దేవుడు, మరలా రా, మారు మనసు పొందు, మార్పు చెందు, నా దగ్గరికి రా, నీ పాపాలు కడుక్కో, నీ శాపాలు కడుక్కో, నీ కుటుంబంలో పాపాలు, నీ కుటుంబంలో శాపాలు కడుక్కో, నిన్ను పరిశుద్ధపరచుకో, నాలో బలపడని మరొక అవకాశమే ఆదివారపు ఆరాధన, పునరుద్ధాన ఆదివారపు ఆరాధన. దీన్ని ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. మరి ఎవరు కూడా త్రోసివేయకుండా ప్రభు మందిరానికి వచ్చి ఈ పునరుద్ధాన ఆదివారపు ఆరాధన శక్తిని పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. మీ సహోదరుడు దానియేలు. ఈ వర్తమానమైనా మీరందరూ కూడా మీరు వింటమే కాదు కానీ కొంతమందికైనా వర్తమానం షేర్ చేయండి, వారిని కూడా బలపరచండి. మీ అందరికి కూడా వందనాలండి. అందరికీ వందనాలు.